ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా ఈ రోజున మాట్లాడాను. అంటే ఢిల్లీకి రాజైన తల్లి కొడుకేలాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు ఈ సినిమాకి హీరో అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను ఈరోజు నేను కూడా మీడియా ఇంటరాక్షన్ చేశాను. రేపు కూడా చేయబోతున్నా, ఎల్లుండి కూడా చేయబోతున్నా. 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయలు టికెట్తో వచ్చినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు. మీ రోజు ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి ఇది బయటకు వచ్చింది. ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు. ఈరోజు నా సినిమా ఇన్ని 100 కోట్లు చేస్తున్నా తెలియదు, ఎందుకంటే 10-15 రూపాయలతో కూడా సినిమాలు ఆడినాయి. మన ఫ్లాపుల్లో పెరిగామంటారు, నేను ఇప్పుడు సక్సెస్లో పెరగల. సో మీరు కోరుకున్న సక్సెస్ భవిష్యత్తులో రావాలని మీరు ఎలా ఆశిస్తాను, నేను కూడా అలాగే ఆశిస్తున్నాను. జరుగుద్దా లేదా అన్నది ఆ పెరుమాళ్ళకి ఎరుక, అది భగవంతుడు చెప్పాలి, మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదల్లా వీ హ్యాడ్ డన్ బెస్ట్, వీ హ్యాడ్ గివెన్ అవర్ బెస్ట్. రెస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. మీకు నచ్చిందా బద్దలు కొట్టేయండి.